మూడవదిగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19 వచనాల నుండి 20 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. పిల్లరా, ఈ వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ఒక ప్రవక్తగా దేవుడు సమూయేలును ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అందులో సమూయేలు గారిలో ఉన్న 4వ లక్షణాన్ని మనం చూసినప్పుడు, న్యాయాధిపతిగా దేవుడు ఆయనను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. కాబట్టి ఇశ్రాయేలు జనాంగంలో ఎప్పుడైనా వ్యాజ్యములు కలిగినప్పుడు వారికి వచ్చిన వ్యాజ్యములను తీర్చడానికి దేవుడు సమూయేలు గారిని వారి పైన ఒక న్యాయాధిపతిగా నియమించినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. 5వదిగా మనం చూసినప్పుడు, సమూయేలును దేవుడు ఒక ప్రవక్తగా నియమించడమే కాకుండా ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు కావలసిన రాజులను కూడా అభిషేకించినట్లుగా సమూయేలునకు ఆధిపత్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. కాబట్టి సౌలు తల మీద తైలము పోసి ఇశ్రాయేలీయులు అనబడిన దేవుని స్వాస్థ్యము మీద సౌలును రాజుగా అభిషేకించమని దేవుడు సమూయేలును పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 16వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతని ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. పిల్లరా, సమూయేలు గారు రెండవదిగా ఇశ్రాయేలుల మీద రాజుగా ఉన్నట్లుగా దావీదును అభిషేకించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి రాజులను అభిషేకించువాడుగా సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు. చివరగా మనం చూసినట్లయితే 7వదిగా మనం చూస్తే, ఇశ్రాయేలీయులకు రాజ్య పరిపాలన పద్ధతిని అనగా ఒక రాజ్యాంగాన్ని సమూయేలు వ్రాసి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, తరువాత సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమును వ్రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేసెను అని వ్రాయబడి ఉంది. పిల్లరా, ఇశ్రాయేలీయులకు వారి రాజ్యాన్ని వారు ఎలా పరిపాలన చేయాలి, రాజునకు తగిన విధులేమిటి, మంత్రులకు తగిన విధులేమిటి, ప్రజలు నియమ నిబంధనలు, ఆ రాజ్యాన్ని ఎలా నడిపించాలి, ఆ రాజ్యములో మంచి చెడులను ఎలా విశ్లేషించాలి, తగిన నియమ నిబంధనలు అన్నీ కూడా సమూయేలు గారే ఒక రాజ్యాంగాన్ని వ్రాసి ఇశ్రాయేలీయులకు ఆనాటి దినాలలో ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమూయేలులో ఉన్న ఈ మంచి గుణములు ప్రతి భక్తునిలో కూడా ఉండాలి అనేది దైవజనుని యొక్క ఆలోచన.
కారణం మరి దేవుని యొక్క